వాస్తవానికి జడ శ్రవణ్ కుమార్ గారు పలు న్యాయస్థానాల దగ్గర వాదనలు వినిపించి బయటకు వచ్చిన తర్వాత మీడియా పాయింట్లో స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, మీకు బాధ్యత లేదా, మేమింత పోరాటం చేస్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ముందుకు రావాలి కదా, మీరు మౌనంగా ఉంటే ఎలా సార్ అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన ముందుకు అప్రోచ్ అవుతున్నంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు కదా అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారు. ఆయన అన్న వ్యాఖ్యల తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ గమనాన్న ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, యాజ్ యూజువల్గా సహాయం అందించమని చెప్పి కోరారు కాబట్టి లీగల్ టీంని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ చేయగలిగిన సహాయం ఏదన్నా ఉంటే న్యాయ సహాయమే. ఎందుకంటే ఆయనపై పెట్టినటువంటి చట్టం అటువంటిది కాబట్టి లీగల్గా సపోర్ట్ కావాలి. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో కూడా రావణ్పై పెట్టిన కేసుకు సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని జడ శ్రవణ్ కుమార్ గారు కూడా చెప్పారు. జూలై 13 నుంచి ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు ఓపెన్ అవుతుంది, దీనిపై కేసు వేస్తాను కూడా అన్నారు, కానీ సైలెంట్ అయిపోయారు. చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఎందువల్ల జడ శ్రవణ్ కుమార్ సైలెంట్ అయ్యారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు సాక్షి ఛానల్లో కూర్చుని సాక్షి ఛానల్లోనే డిబేట్లు నిర్వహించి అందులోనే ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ అధికార కూటమి పార్టీ నేతల్ని ఏకేశారు పట్టుకుని. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించకుండా అన్నారు. మీరు రెడ్డబుగ్గు రాజ్యాంగం పేరుతో ఈ రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే 2029 తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలియదు, ఆ భగవంతుడికే తెలియదు అన్నారు. నేను కాబోయే ఉప ముఖ్యమంత్రిని అన్నారు. ఏ ధైర్యంతో అన్నారు అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి స్పష్టంగా మాట్లాడింది ఆయనే. సాక్షి ఛానల్లోనే కూర్చుని మాట్లాడేవారు. ఏ వ్యాఖ్యలు చేసినా అధికార కూటమి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. రావణ్పై పెట్టినటువంటి కేసును కూడా విమర్శించారు. మరి లీగల్ సపోర్ట్ ఇవ్వటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్ప. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేస్తున్నారు. దానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు. ఆ కేసుకు సంబంధించి రావణ్ తరపున వాళ్ళు 2 సార్లు పోలీస్ కస్టడీ ఇవ్వాలని చెప్పినటువంటి పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు పోలీసులు. అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటే దాని మీద ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నీ చూపించాలి. విచారణలో భాగంగా ప్రస్తుతానికి అవేమి కూడా కనిపించే పరిస్థితి లేదన్నట్టుగా సీనియర్ పోలీస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు. రావణ్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించి బలమైనటువంటి ఆధారాలు లేవని చెప్పి ఒక పక్క ఆయన చెప్తున్నారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒకసారి పిటిషన్ వేశారు గన్నవరం పోలీసులు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ కేసు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే ఆయన అప్రోచ్ అయ్యారు. అలాగే 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని మరొక పిటిషన్ వేసి మళ్ళీ దాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. అంటే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రావణ్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ పిటిషన్ విత్డ్రా చేసుకోవటం, ఆ కేసులకు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అటెండ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఈ జడ శ్రవణ్ కుమార్ గారికి ఈ అంశాలు నచ్చలేదన్నట్టుగానే తెలుస్తుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కేసులో గమనాకు అంటే ప్రశ్న ఛానల్ CEO గమనాకు అలాగే నరేంద్ర చౌదరి అనే వాళ్ళిద్దరికీ కూడా పోలీసులు పదే ఈ కేసులో అటెండ్ అవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చినా వారిపై ఏ చర్యలు తీసుకోలేదు కదా. అంటే వాళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉండకపోవచ్చు అంటూనే మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మరి ప్రశ్న ఛానల్ రావణ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా అని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నకు జడ శ్రవణ్ కుమార్ గారు ఒకవేళ కాదని ప్రభుత్వానికి తెలిసేమో అన్నారు. అంటే గత కొన్ని రోజులుగా రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన క్యాస్ట్కు సంబంధించి కూడా కొన్ని డిబేట్లు జరిగాయి. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు వాడని చెప్పి కొంతమంది అంటాం, లేదు దళిత సామాజిక వర్గానికి చెందినవారు అంటూ కొంతమంది చెప్పటం. ఏది ఏమైనా జడ శ్రవణ్ కుమార్ మీటింగ్కి రావణ్ని ఆహ్వానించడం వల్ల రావణ్ ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలే పూర్తిగా జనసేన పార్టీకి ఆగ్రహం తెప్పించి ఆయనపై కేసులు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత అది మ్యాండేటరీ, ఎవరికైనా సరే నేను పిలిచిన మీటింగ్కి ఆయన వచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడు కదా, మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఎవరన్నా అనుకుంటారు. ఆ రకమైనటువంటి సహాయమే జడ శ్రవణ్ కుమార్ గారు కూడా చేశారు. అది కనీస ధర్మం అది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రూచ్ అవి నన్ను ఏదో పక్కకు దోసేశారు అన్నట్టుగా ఆయన ఫీల్ అయితే మరి అదే ఆ విషయం ఆయనకే తెలియాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శిస్తూ సాక్షి ఛానల్లోంచి బయటకు వెళ్ళిపోయారు. వేరే ఛానల్స్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుంచి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆయన ఒక నిరాహార దీక్ష చేయబోతున్నాను, జంజీ ఉద్యమంలో చేయబోతున్నాను అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా
ఎవరో ఒకరిని ఆహ్వానిస్తారు. అక్కడ కూడా ఒక 1000 మందితో దీక్ష చేస్తానని చెప్తున్నారు ఆయన మరి ఎంతమందితో చేస్తున్నారన్నది ఇంకా స్పష్టత అయితే లేదు. మరి అక్కడికి మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడికి బీసీ వ్యక్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పంపుతున్నారు. అందరూ రావాల్సిందే అంటున్నారు. మరి రావణ మాట్లాడినట్టుగానే అక్కడ కూడా ఎవరైనా కొంచెం అదుపు తప్పి మాట్లాడే పరిస్థితి వస్తే వాళ్ళపైన కూడా కేసులు పెడితే అప్పుడు కూడా జడ శ్రావణ్ కుమార్ గారు ఒకవేళ వాళ్ళకి లీగల్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న లీగల్ సహాయం అంతే అప్పుడు కూడా అలాగే విడిచిపెట్టేస్తారా? ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి. 20% ఉన్నటువంటి దళితుల ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ నాకు వద్దని చెప్పి ఆయన కామెంట్ చేస్తే దీన్ని ప్రభుత్వ వాయిస్గానే మేము తీసుకుంటాం, కాబట్టి ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఇటీవల కాలంలో దళిత క్రైస్తవుల ఇష్యూకి సంబంధించి ఏలూరు మీటింగ్ పెట్టడంతో ఉద్యమం అయిపోయిందో దాన్ని కూడా వదిలేశారు. ఎందువల్ల ఎన్ని యూటర్న్లు తీసుకుంటున్నారో దానికి ఆయన మాత్రమే స్పష్టత ఇవ్వరు. కానీ ఇక్కడ రావణ్ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు అన్న దాని మీద స్పష్టత వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆయన ఆదేశించడమే ఈయన ఆగ్రహానికి కారణమైంది. అంటే జడ శ్రావణ్ కుమార్ గారి కోపం ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది, నేను కదా కేసు చేయాలి. మరి అటువంటిప్పుడు మీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారో, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడాలి కదా అని చెప్పి మరి ఆయన ఎందుకు మరి ప్రశ్నించడం? అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారేమో. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు, నేను ఒక్కడిని పోరాటం చేస్తాను అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు బహుశా. అందువల్ల ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ప్రస్తుతానికైతే రావణ్ కేసుకు సంబంధించి జడ శ్రావణ్ కుమార్ గారు చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన క్యాస్ట్కి సంబంధించి ఒక అనుమానం ఉంది. దాని మీద కూడా ఆయన మాట్లాడినటువంటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో అవి కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సపోర్ట్ అందించడం వల్లే జడ శ్రావణ్ కుమార్ ఈ కేసు నుంచి తప్పించుకున్నారు, ఈ కేసు నుంచి తప్పుకున్నారు. అందువల్ల రావణ్కి సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో వేరే ఫర్దర్గా ఆయన ఏమి కూడా అప్రోచ్ అవ్వట్లేదు, పూర్తిగా వదిలిపెట్టేశారు. అంటే ఇది ఎంతవరకు న్యాయమో ఏంటన్నది మరి ఆయన ఆలోచించుకోవాలి. పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈ మధ్యకాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందన్న దానిపై సమస్యలపై ఏకరవ పెడుతూ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే కార్యక్రమం మొదలుపెట్టి ఆ రకమైనటువంటి యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు భీమ్ జంజీ ఉద్యమంతో ఏ రకమైనటువంటి యూటర్న్ తీసుకుంటారో అవన్నీ కూడా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన రావణ విషయానికి సంబంధించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతానికి వైరల్గా మారేయని చెప్పుకోవచ్చు. మోహన్ రెడ్డి కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు, నేను ఒక్కడిని పోరాటం చేస్తాను అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు బహుశా. అందువల్ల ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ప్రస్తుతానికైతే రావణ్ కేసుకు సంబంధించి జడ శ్రావణ్ కుమార్ గారు చెప్పిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన క్యాస్ట్కి సంబంధించి ఒక అనుమానం ఉంది. దాని మీద కూడా ఆయన మాట్లాడినటువంటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో అవి కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సపోర్ట్ అందించడం వల్లే జడ శ్రావణ్ కుమార్ ఈ కేసు నుంచి తప్పించుకున్నారు, ఈ కేసు నుంచి తప్పుకున్నారు. అందువల్ల రావణ్కి సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో వేరే ఫర్దర్గా ఆయన ఏమి కూడా అప్రోచ్ అవ్వట్లేదు, పూర్తిగా వదిలిపెట్టేశారు. అంటే ఇది ఎంతవరకు న్యాయమో ఏంటన్నది మరి ఆయన ఆలోచించుకోవాలి. పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈ మధ్యకాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందన్న దానిపై సమస్యలపై ఏకరవ పెడుతూ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే కార్యక్రమం మొదలుపెట్టి ఆ రకమైనటువంటి యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు భీమ్ జంజీ ఉద్యమంతో ఏ రకమైనటువంటి యూటర్న్ తీసుకుంటారో అవన్నీ కూడా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన రావణ విషయానికి సంబంధించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతానికి వైరల్గా మారేయని చెప్పుకోవచ్చు.